ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. ఏపీ కోస్తా తీరంలో మరో 20 పోర్టులు రాబోతున్నాయని చెప్పారు. ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం రాష్ట్రానికి అతిపెద్ద వరం. ఇప్పుడు ఆ వరాన్ని పూర్తిగా వినియోగించుకునే దిశగా చంద్రబాబు 20 పోర్టుల ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే ఉన్న విశాఖ, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ వంటి ప్రధాన ఓడరేవులకు తోడుగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులు ఆధునీకరించిన ఫిషింగ్ హార్బర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దీంతో తూర్పు తీరంలో ఏపీ లాజిస్టిక్స్ హబ్ గా మారుతుంది. ప్రతి 50 నుంచి 100 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అందుబాటులో ఉండటం వల్ల సరుకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గి అంతర్జాతీయ ఎగుమతులకు ఏపీ కేంద్ర బిందువుగా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ 20 పోర్టుల వ్యూహం వెనుక ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ కనెక్టివిటీ. సముద్ర తీరం లేని తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఏపీ పోర్టులే ప్రధాన ఆధారం. ఈ రాష్ట్రాల ఎగుమతులు, దిగుమతులు ఏపీ ద్వారా సాగడం వల్ల రాష్ట్ర ఆదాయం భారీగా పెరుగుతుంది. ఇది కేవలం ఓడరేవుల నిర్మాణం మాత్రమే కాదు. దీనివల్ల జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్ అనుసంధానం మెరుగుపడి పోర్టుల చుట్టూ కొత్త ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటవుతాయి. దీంతో పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అంతర్జాతీయ మార్కెట్కు తరలించే వీలు కలుగుతుంది. 20 పోర్టుల ప్రణాళిక ఉపాధి కల్పనలో గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. పోర్టుల నిర్మాణం, నిర్వహణలో వచ్చే ప్రత్యక్ష ఉద్యోగాల కంటే వాటి ఆధారంగా వచ్చే పరోక్ష ఉపాధి అవకాశాలు వేలల్లో ఉంటాయి. పోర్టుల చుట్టూ వేర్ హౌసింగ్, అలానే షిప్పింగ్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్లు, ఆయిల్ రిఫైనరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు భారీగా ఏర్పాటవుతాయి. కోస్టల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ద్వారా స్థానిక యువతకు వారి సొంత జిల్లాలోనే హై అండ్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ 20 పోర్టుల కాన్సెప్ట్ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రానికి సమూలంగా మార్చే అవకాశాలున్నాయని, ఇక ప్రపంచ వాణిజ్యంలో ఏపీకి ఓ బ్రాండ్ ఇమేజ్ రావడమే కాకుండా రాష్ట్ర జిఎస్డిపి వృద్ధిలో బ్లూ ఎకానమీ కీ రోల్ ప్లే చేయనుంది. భవిష్యత్తులో పెట్టుబడులను ఆకర్షించడంలో గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోటీపడి ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ పోర్టులే ఆయుధాలు కానున్నాయి.